ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. మన విఎంఆర్ లాజిక్స్ నుండి మాక్ టెస్ట్లో అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి రిలేటెడ్గా క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎవ్రీ వీక్ మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎస్పెషల్లీ విఎంఆర్ లాజిక్స్ నుండి ఈ మాక్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే వేరే యాప్స్లో లేనంతగా మన యాప్లో ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఫ్యాకల్టీయే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే మాక్ టెస్ట్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. విఎంఆర్ లాజిక్స్ నుండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి అప్డేట్ అయిపోయినాయి కంటెంట్ అనేది. బట్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. సో విఎంఆర్ సార్ అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు చూసుకున్నా సరే మనకి యాప్లో కంటెంట్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సార్ ఏదైతే అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మరి ఈ అప్డేటెడ్ కంటెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి మెయిన్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలగాలి. దానికోసమే విఎంఆర్ సార్ ఓన్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రీవియస్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే అరౌండ్ 60 క్వశ్చన్స్ అనేవి యాప్లో కావచ్చు, విఎంఆర్ లాజిక్స్ బుక్లో కావచ్చు అవైలబుల్గా ఉండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే అప్డేట్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, మనకి మెయిన్స్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో జాబ్ డెఫినెట్గా కొట్టాలి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తోని సార్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 180 క్వశ్చన్స్తో ఫ్రేమ్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ వచ్చేసి డబుల్ అవుతున్నాయి క్వశ్చన్స్ అనేవి, కొన్ని టాపిక్స్లో ట్రిపుల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ సెషన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. హియర్ ఈస్ సెట్ నెంబర్ 31 రిలేటెడ్ టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ప్యూర్ మ్యాథ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. So here is the first question. Find the total number of straight lines in the following figure అంటున్నాడు. So number of straight lines find out చేయమన్నాడు. సో ఈ మోడల్ క్వశ్చన్స్ మనం ఎక్కడ చేసాం, విఎంఆర్ లాజిక్స్ యాప్లో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో డిస్కస్ చేసాము. సో స్ట్రైట్ లైన్స్ అనేవి కౌంట్ చేయమన్నాడు అంటే ఒకటి హారిజంటల్ లైన్స్ అలానే వర్టికల్ లైన్స్, నెక్స్ట్ స్లాంటింగ్ లైన్స్. వీటన్నింటినీ కౌంట్ చేస్తామా? సో హారిజంటల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇలా. వర్టికల్ లైన్స్ అంటే ఏంటి, ఇలా ఉంటాయి. స్లాంటింగ్ లైన్స్ అంటే ఇలా క్రాస్గా ఉంటాయి. సో వీటన్నింటినీ కౌంట్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ హారిజంటల్ లైన్స్ అనేవి కౌంట్ చేస్తే సో హారిజంటల్ లైన్స్ ఏంటి, ఇది 1, నెక్స్ట్ 2, 3, 4. సో హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 4. నెక్స్ట్ వర్టికల్ లైన్స్. సో వర్టికల్ లైన్స్ వచ్చేసి 1, 2, 3, 4. సో వర్టికల్ లైన్స్ కూడా ఎన్ని ఉన్నాయి, సేమ్ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా స్లాంటింగ్ లైన్స్. సో స్లాంటింగ్ లైన్స్ చూస్తే ఇది 1, నెక్స్ట్ ఇది 2, ఇది 3. ఇంతేనా, స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి. సో 3. సో 4 + 4 8 + 3 11. సో టోటల్గా నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో అక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్లో నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 11. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్. హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్ కేర్ఫుల్లీ. Assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts, decide which of the given conclusions logically follows అంటున్నాడు. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు అని అంటే టీచర్ స్కోల్డెడ్ అమిత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోల్ క్లాస్. సో టీచర్ వచ్చేసి అమిత్ అనే అబ్బాయిని తిట్టారంట ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోల్ క్లాస్. అంటే క్లాస్ అందరి ముందు టీచర్ అమిత్ అనే అబ్బాయిని కోప్పడ్డారు. సో అది స్టేట్మెంట్. కన్క్లూషన్స్. సో కన్క్లూషన్ నెంబర్ 1, ద టీచర్ డిస్లైక్స్ అమిత్. సో టీచర్కి అమిత్ అంటే ఇష్టం లేదు. సో అది కన్క్లూషన్ నెంబర్ 1. కమింగ్ టు కన్క్లూషన్ నెంబర్ 2, ద క్లాస్ డిడ్ నాట్ లైక్ అమిత్. సో క్లాసులో ఉన్న వాళ్ళందరికీ అమిత్ అంటే ఇష్టం లేదు. అంటే అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ ఇచ్చిన 2 కన్క్లూషన్స్లో ఏ కన్క్లూజన్ అనేది కరెక్ట్. టీచర్ ఏం చేశారు, అమిత్ అనే అబ్బాయిని క్లాస్లో అందరి ముందు కోప్పడ్డారంట.
దాని మీనింగ్ ఏంటి అంటే టీచర్కి ఇష్టం లేకపోతే కోపడతారా? కరెక్టా? నో. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్. సో ఇష్టం లేదు కదా అని కోపడతారా? దానికి పర్టికులర్ రీజన్ అనేది ఉంటుంది కదా. సో కోప్పడడానికి నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను కోప్పడతా అనడం అనేది అయితే ఉండదు కదా. సో దట్ ఈస్ ద రీజన్. కన్క్లూజన్ 1 ఈజ్ రాంగ్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, క్లాస్లో ఉన్న వాళ్ళకి అమిత్ ఇష్టం లేదని కోప్పడతారా? అది కూడా రీజన్ కాదు కదా. సో సెకండ్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ neither conclusion number 1 conclusion number 2 follows. So that is option B is the answer. Here is the next question. Find the value of 3 by 5 into 3 plus 3 plus 11 plus 5 plus 6. So ఏమి ఇచ్చాడు? 3 by 5 into 3 plus 3 plus 11 plus 5 plus 6. రైట్. సో దీనికి ఏం చేస్తాం? ఇంకా సింప్లిఫికేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తామా? సో బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తే ఇక్కడ బ్రాకెట్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. స్మాల్ బ్రాకెట్స్, ఫ్లార్ బ్రాకెట్స్, లార్జ్ బ్రాకెట్స్. సో 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? స్మాల్, తర్వాత ఫ్లార్, తర్వాత లార్జ్. సో స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఏంటి? ఇదేనా? సో 11 ప్లస్ 5 ప్లస్ 6. సో 5 ప్లస్ 6 ఎంత? 11. 11 ప్లస్ 11 ఎంత? 22. అంటే నాకు ఇప్పుడు స్మాల్ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూ ఎంత వచ్చింది? 22. సో దాంట్లో వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే స్మాల్ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేస్తే 22 వచ్చింది కాబట్టి బ్రాకెట్స్ అనేవి ఓపెన్ చేసేస్తాం. నెక్స్ట్ ఫ్లార్ బ్రాకెట్. సో ఫ్లార్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఏంటి? 3 ప్లస్ 22. సో దట్ ఈస్ 25. అంటే ఫ్లార్ బ్రాకెట్ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఫ్లార్ బ్రాకెట్స్ ని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా లార్జ్ బ్రాకెట్స్ మిగిలింది. సో 3 ప్లస్ 25. 3 ప్లస్ 25 ఎంత? 28. సో దీని వాల్యూ 28 వచ్చేసింది. ఇంకా మిగిలింది ఇదేనా సొల్యూషన్? అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఇచ్చాడు. సో డెఫినెట్ గా సొల్యూషన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోనే వస్తుంది, ఎందుకంటే 28 అనేది 5 మల్టిపుల్ కాదు కాబట్టి. సో చెక్ చేస్తే 3 into 28 by 5. సో 8 3s are 24, 3 2s are 6 plus 2 8. 84 by 5. సో 84 by 5 అనేది ఏంటి? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో మనం ఫ్రాక్షన్స్ టాపిక్ లో చెప్పుకున్నాము 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి అనేసి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేసాము. సో 5 1s are 5, 8 minus 5 3, 34, 5 6s are 30. సో 34 minus 30 ఎంత? రిమైండర్ 4. సో ఎలా రాస్తాం దీన్ని? రివర్స్ వి షేప్. రివర్స్ వి షేప్ అంటే 16 4 by 5 is the answer. That is option B is the answer. Coming to next question. A card is drawn at random from a pack of playing cards. సో మనకి ప్లేయింగ్ కార్డ్స్ అనేవి ఉంటాయి కదా, మనం డిస్కస్ చేసాం డెక్ ఆఫ్ కార్డ్స్ టాపిక్ లో. సో a card is drawn at a random from a pack of playing cards. What is the probability of getting a face card? సో ఫేస్ కార్డ్ వచ్చే ప్రాబబిలిటీ సంభావ్యత ఏంటి అంటున్నాడు. ప్రాబబిలిటీ టాపిక్ డిస్కస్ చేసామా? మరి దాంట్లో ఫేస్ కార్డ్స్ అనేవి ఏముంటాయి? అసలు ఓవరాల్ గా ఫస్ట్ ప్రాబబిలిటీ అంటేనే ఏంటి? ప్రాబబిలిటీ సంభావ్యత అంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? డెక్ ఆఫ్ కార్డ్ లో ఉండే నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 52. రైట్. సో మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్ వచ్చేసి 52. దాంట్లో మనకి 26 వచ్చేసి రెడ్ కార్డ్సా? సో రెడ్ కార్డ్స్ వచ్చేసి 26. అలానే బ్లాక్ కార్డ్స్ వచ్చేసి 26. దాంట్లో రెడ్ కార్డ్స్ మళ్ళీ 13 స్ప్లిట్ అవుతాయా? ఏమని చెప్పుకున్నాం? HRD. ఇది గుర్తుపెట్టుకోవడానికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను. అంటే రెడ్ కార్డ్స్ లో హెచ్ ఉంటుంది, డి ఉంటుంది. హెచ్ అంటే ఏంటి? హార్ట్. సో హార్ట్ వచ్చేసి 13. నెక్స్ట్ అలానే డి అంటే ఏంటి? డైమండ్ వచ్చేసి 13. నెక్స్ట్ బ్లాక్ కార్డ్స్ వచ్చేసరికి BSC. డిగ్రీలో కోర్స్ కదా, అది గుర్తుపెట్టుకోమన్నాను. సో బి అంటే బ్లాక్, ఎస్ అంటే ఏంటి? స్పేడ్, సి అంటే ఏంటి? క్లబ్. రైట్. సో స్పేడ్ 13, క్లబ్ 13. మరి ఫేస్
జాక్, కింగ్, క్వీన్ ఇవేనా ఫేస్ కార్డ్స్? అంటే ఈ 13 లో ఇక్కడ ఒక 3 ఫేస్ కార్డ్స్ అనేవి ఉంటాయి, అలానే డైమండ్ లో ఇక్కడ ఒక 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ స్పేడ్ లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, క్లబ్ లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయా? సో ఓవరాల్ గా మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఉండే ఫేస్ కార్డ్స్ ఎన్ని? 3 4s are 12. ఎస్. సో ఇక వచ్చేసిందా ఫేస్ కార్డ్స్ అడిగాడు. సో 12 అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఏంటి? డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 52. సో క్యాన్సలేషన్, 4 table cancellation, 4 3s are 4 1s are 4, left over 1, 12, 4 3s are 12. So 3/13, that is option D is the answer. Coming to next question, if the perimeter of a square is 160 centimeters. So ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు 160 centimeters అంట. What is the diagonal of that square? సో ఆ చతురస్రం యొక్క కర్ణం ఎంత అంటున్నాడు, కర్ణం ఎంత అని అడిగాడు. సో ఏమిచ్చాడు మనకి? పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈక్వల్స్ టు 160 సెంటీమీటర్స్. మరి పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏంటి? చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 4 ఇంటూ సైడ్ ఈక్వల్స్ టు 160 సెంటీమీటర్స్. సో అప్పుడు సైడ్ ఏమవుతుంది? 4 1s are 4 40s are. సో 40 సెంటీమీటర్స్ వచ్చేసింది. సైడ్ వచ్చింది. మనల్ని ఏమంటున్నాడు? డయాగ్నల్ అడిగాడు. మరి డయాగ్నల్ అనేది ఏమవుతుంది? కర్ణం అనేది ఏమవుతుంది? ఈక్వల్స్ టు a√2నా? ఎందుకు a√2? సో ఇది స్క్వేర్. సో సైడ్ అనేది ఏంటి? ప్రతి ఒక్క సైడ్ సేమ్ ఉంటుందా? అంటే ఇక్కడ ఏ ఉంటే ఈ సైడ్ ఏనే, ఇది ఏనే, ఇది ఏనే. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత? ఇది 90 డిగ్రీసే, ఇక్కడ 90 డిగ్రీసే ఫామ్ అవుతుంది, అలానే ఇక్కడ 90 డిగ్రీసే, ఇక్కడ 90 డిగ్రీసే. నాకు ఒక డయాగ్నల్ కావాలి, ఈ డయాగ్నల్ కావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఈ ట్రయాంగిల్ మీద ఫోకస్ పెడుతున్నా. సో నేను ఏదైతే రెడ్ కలర్ డ్రా చేస్తున్నానో ఈ ట్రయాంగిల్ మీద ఫోకస్ పెడితే చూడండి ఇది ఎలా ఉందో. ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ, ఈ సైడ్ కావాలి. ఇదేమవుతుంది ట్రయాంగిల్ కి? 90 డిగ్రీస్ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ అంటే ఏంటి? హైపోటెన్యూసా? సో ఈ హైపోటెన్యూస్ కావాలి అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్, ఒక సైడ్ ఏ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ కూడా ఏ స్క్వేరా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేరా. సో స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది? రూట్. సో √2 ఇంటూ √a స్క్వేరా. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏమొచ్చింది? a√2 వచ్చిందా? ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు. ఒక్కసారి మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డయాగ్నల్ కి సైడ్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అంటే ఏమవుతుంది? డయాగ్నల్ ఈక్వల్స్ టు a ఇంటూ √2. సో ఏ వాల్యూ ఎంత? 40. సో 40 ఇంటూ √2, దట్ ఈస్ ఆప్షన్ A is the answer. Coming to next question. Details of the number of students from various schools playing different sports is given in the table below. Study the table and answer the question అంటున్నాడు. సో ఇక్కడ మనకి గేమ్స్ ఇచ్చాడు, అలానే స్కూల్స్ ఇచ్చాడు. సో ABCDE అనే 5 స్కూల్స్ ఇచ్చాడు, అలానే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ అనే 5 గేమ్స్ ఇచ్చాడు. ఆడే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడంటే నేమ్ ద స్పోర్ట్స్ దట్ హ్యావ్ ద మినిమమ్ అండ్ మాక్సిమం పార్టిసిపేషన్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ది స్కూల్స్. సో అన్ని స్కూల్స్ లో చూస్తే మినిమం పార్టిసిపేషన్ అలానే మాక్సిమం పార్టిసిపేషన్ ఉన్న గేమ్స్ ఏంటి, స్పోర్ట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఒక స్కూల్లో మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడున్నారు అనేది చెక్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మినిమం రెస్పెక్టివ్లీ అన్నాడు అంటే ఫస్ట్ మినిమం రాయాలి, తర్వాత మాక్సిమం తీసుకోవాలి. సో మినిమం వాల్యూ వీటిల్లో ఎక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి 9 సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ 7 ఉంది, 6 ఉంది. సో సింగిల్ డిజిట్ లో లీస్ట్ వాల్యూ ఏంటి? 6. సో ఈ 6 అనేది ఏ స్పోర్ట్ కి రిలేటెడ్? బాస్కెట్ బాల్. అంటే మినిమం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ ఉన్నది ఏంటి? బాస్కెట్ బాల్. నెక్స్ట్ ఇంకా మాక్సిమం, మాక్సిమం అంటే 2 డిజిట్ 3 డిజిట్ వాల్యూ కూడా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ అన్ని 2 డిజిట్సే, ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2నే, ఇక్కడ సింగిల్ డిజిట్ 2 డిజిట్ ఉన్నాయి, ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే 3 డిజిట్ వాల్యూ ఉంది. సో అదేంటి? మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేషన్ ఉన్న స్పోర్ట్ ఏంటి? క్రికెట్. అంటే బాస్కెట్ బాల్ అండ్ క్రికెట్. సో దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ ఏలో చూడండి క్రికెట్ అండ్ బాస్కెట్ బాల్ ఇచ్చాడు. ఆ రెస్పెక్టివ్లీ అనే వర్డ్ మీరు చదవకపోయినారు అనుకోండి, ఏది ముందైతే ఏముంది
కబడ్డీ, క్రికెట్, బాస్కెట్ బాల్ అనేసి పెట్టేస్తూ ఉంటారు. అక్కడ రెస్పెక్టివ్లీ అనే వర్డ్ ఇచ్చాడు అంటే ఫస్ట్ మినిమం అంటే మినిమం, తర్వాత మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పార్టిసిపేషన్ అనేది చెక్ చేయాలి. హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27 into 4.15 plus 30.8 divided by 22 అంటున్నాడు. సో ఏమిచ్చాడు? 27 into 4.15 plus 30.8 divided by 22. సో ఏం చేద్దాం? బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేద్దాం. సో బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తే ఫస్ట్ ఏంటి? డివిజన్. సో ఇదే కదా డివిజన్. ఏముంది? 30.8 డివైడెడ్ బై 22. అయితే కాసేపు డెసిమల్ని తీసేస్తే పాయింట్కి రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంది కాబట్టి ఒక జీరోనా? సో ఆ జీరో ఇక్కడనే వస్తుంది కదా. అంటే ఏంటి? 30.8 బై 22 ఉంది. సో దీన్ని ఏమని రాయొచ్చు? 308 బై 22 ఇంటూ 10. ఈ పాయింట్ తీసేస్తే పాయింట్కి రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంది కాబట్టి ఒక జీరో అంటే ఏంటి? 10 వస్తుంది. సో డైరెక్ట్ 220 రాసేసాను. సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏంటి? 2 టేబుల్ క్యాన్సలేషన్ అవుతుంది, లేదు 4 టేబుల్ క్యాన్సలేషన్ కూడా అవుతుంది డైరెక్ట్. ఎందుకు? 4 మల్టిప్లికేషన్, 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అయినాయి అంటే ఆ నెంబర్ 4తో డివైడ్ అవుతుందా? సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 08, నథింగ్ బట్ 8. సో 8 అనేది 4 మల్టిపుల్, అలానే 20 కూడా 4 మల్టిపుల్. సో అందుకని ఈ నెంబర్ ఏదైతే ఉందో అదేంటి? 4తో డివైడ్ అవుతుంది. సో 4 టేబుల్ క్యాన్సలేషన్ చేస్తే 4 7s are 28, left over 2 28, 4 7s are 28. Next 4 5s are 20, left over 2 20, 4 5s are 20. Next ఏంటి? 11 టేబుల్ క్యాన్సలేషన్, 11 7s are 11 5s are. సో 7/5 వచ్చింది. అంటే ఇదేమొస్తుంది? మనకి పాయింట్స్లో వస్తుందా? సో 5 1s are 5, 2.0. సో 5 4s are 20. అంటే దీని సొల్యూషన్ ఏమొచ్చింది మనకి? 1.4. ముందు ప్లస్ ఉంది, 27 ఇంటూ 4.15 ఉంది. సో సింప్లిఫై చేస్తే మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. సో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? మల్టిప్లికేషన్. సో 4.15 పాయింట్ కాసేపు పక్కన పెట్టేసి 415 ఇంటూ 27 ఇవి మల్టిప్లై చేస్తున్నా. పాయింట్ డెసిమల్ అనేది కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో 7 5s are 35, 7 1s are 7 plus 3 10. So 7 4s are 28 plus 1 29. So 2 5s are 10, 2 1s are 2 plus 1 3, 2 4s are 8. So 5 0 9 plus 3 12, 8 plus 2 10 plus 1 11. So పాయింట్ కి రైట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో 112.05. సో 112.05 ప్లస్ 1.4. సో 112.05 ప్లస్ 1.4 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఏం లేదు అంటే వాల్యూ జీరోనా? సో 5 plus 0 5, 4 plus 0 4, 2 plus 1 3 11. సో 113.45. that is option A is the answer. Here is the next question. Select the letter cluster that can replace the question mark in the following series అంటున్నాడు. సో ఇక్కడ మనకి లెటర్ సిరీస్ ఇచ్చాడు. OQS, క్వశ్చన్ మార్క్, ACE, GIK, MOQ. సో ఇక్కడ ఏమంటున్నాడు? మనకి లెటర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ లో ఉన్న ఫస్ట్ లెటర్, సెకండ్ టర్మ్ లో ఉన్న ఫస్ట్ లెటర్, థర్డ్ టర్మ్ లో ఉన్న ఫస్ట్ లెటర్, అలా ఫస్ట్ లెటర్స్ కి మధ్యలో ఏమైనా రిలేషన్షిప్ ఉందా అనేది వెరిఫై చేస్తాం. సో ఓ అంటే ఏంటి? 15, EJO 5 10 15. ఏ అంటే ఏంటి? 1, G 7, M 13. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ తర్వాత మనల్ని సెకండ్ దే అడిగాడు కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ మనకు తెలియదు కాబట్టి మిగతా వాటికి ఒకసారి రిలేషన్షిప్ చూద్దాం. సో ఏముంది? 1 నుండి 7 అంటే +6, 7 నుండి 13 అంటే ఏంటి? +6. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? +6 లాజిక్ వస్తుందా? సో చెక్ చేస్తే 15 + 6 ఎంత? 21. సో 21 అంటే ఏంటి? U. ఒకసారి నెక్స్ట్ దానికి టాలీ అవుతుందో లేదో చూద్దాం. సో 21 + 6 ఎంత? 27. సో 27 అంటే ఏంటి? మనకుండే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి 26. ఒకవేళ వాల్యూ ఎప్పుడైనా 26 కన్నా ఎక్కువ వచ్చింది అంటే ఆ వాల్యూ నుండి 26ని సబ్ట్రాక్ట్ చేస్తామా? సాటిస్ఫై అయిందా? ఎస్. నెక్స్ట్ ఇంకా సెకండ్ లెటర్ కనుక చూస్తే Q వచ్చేసి 17, C 3, I 9, O 15. సో చెక్ చేస్తే 3 నుండి 9 అంటే ఏంటి?
ప్లస్ 6, 9 నుండి 15 అంటే ఏంటి ప్లస్ 6. సో అప్పుడు ఇక్కడ కూడా ప్లస్ 6 అనేది అప్లై చేస్తే 17 ప్లస్ 6 ఎంత 23. సో 23 అంటే ఏంటి W. సో డబ్ల్యూతో ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, డైరెక్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. లేదు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే నెక్స్ట్ థర్డ్ లెటర్ అనేది వెరిఫై చేస్తాం. అయితే ఎగ్జామినేషన్లో మనకి ఆప్షన్ అనేది UWతో ఒకే ఒక ఆప్షన్ ఇస్తే డైరెక్ట్ అదే ఆప్షన్కి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆప్షన్స్ త్రూ అంటే మనకి ఆప్షన్స్ త్రూ వెళ్ళే పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్కి మాత్రమే ఆప్షన్స్ త్రూ వెళ్తాం. లేదు అంటే మిగతాదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, అందరికి అర్థం అవ్వాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ లెటర్ వెరిఫై చేయమంటే ఏమవుతుంది, S అంటే ఏంటి 19, E 5, K కింగ్స్ 11 పంజాబ్, Q 17. సో 5 నుండి 11 అంటే ఏంటి ప్లస్ 6, 11 నుండి 17 అంటే ఏంటి ప్లస్ 6. సో సేమ్ ప్లస్ 6 అప్లై చేస్తే ఏమొస్తుంది 19 ప్లస్ 6 ఎంత 25, దట్ ఈస్ Y. ఇంకా వెరిఫై చేస్తే 25 ప్లస్ 6 దట్ ఈస్ 31. సో 31 అంటే ఇప్పుడే చెప్పుకున్నాము మనకుండే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి 26. ఒకవేళ వాల్యూ అనేది 26 కన్నా ఎక్కువ ఉంది అంటే 26ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 5 టాలీ అయిపోయింది. సో UWY దట్ ఈస్ ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్.